వెల్కమ్ టు ట్రూత్ అవర్. ఇక బీసీ కోటాపై ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా అయిపోయింది. కేంద్రం మెడలుంచుతామని చెబుతూ ఢిల్లీలో ధర్నా చేసింది సీఎం రేవంత్ రెడ్డి అండ్ కో. మరి కేంద్రం మెడలు వంచారా? కాంగ్రెస్ పార్టీ మహాధర్నాను కేంద్రం పట్టించుకుందా? ఢిల్లీలో ధర్నా అయిపోయింది. ఇప్పుడు బీసీ కోటా కోసం కాంగ్రెస్ పార్టీ ఇంకేం చేస్తుంది? కోటా విషయంలో బీజేపీ ఒకటే చెబుతోంది, 42% రిజర్వేషన్లలో ముస్లింల కోటా తీసేయాలని, బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తే బిల్లును ఆమోదింపజేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇక మొత్తానికి రెండు జాతీయ పార్టీల పంతాల మధ్య బీసీ కోటా బిల్లు నలిగిపోతుంది. మరి రిజర్వేషన్లు తెగకుండా స్థానిక ఎన్నికలు జరుగుతాయా? ఎన్నికలు జరగకపోతే పల్లెసీమలకు అపార నష్టం, గ్రామాభివృద్ధి కుంటుపడుతుంది. ఇది తెలిసి కూడా రాజకీయ ఎజెండాలే తప్ప బీసీలకు న్యాయం చేసే విషయంలో తలో దారి ఎంచుకున్నాయి రెండు జాతీయ పార్టీలు. మరి కోటా బిల్లు గట్టేదెక్కేటప్పుడు రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి